హాయ్ ఛానల్, వెల్కమ్ టు మై గాయ్స్. చూడండి, ఇక్కడ ఇద్దరు వంట చేస్తున్నారు. టీ పెట్టింగ్స్, దీప బ్రెడ్ కాల్చింగ్స్. మనం తింటూ ఉంటున్నాము. ఇక్కడ బ్రో తింటూ ఉంటున్నారు, నేను కూడా తింటూ ఉంటున్నాను. చూడండి, ఆ చెయ్యి చూడండి పట్టుకోవడం, తినడం చూడండి, నమ్మడం చూడండి. విడి మొహన్ చూడండి, తినే పద్ధతి చూడండి. బండలాగే ఉన్నాడు. అట్నుంచి స్టార్ట్ చేయి, ముందు అందరు గానే నేను లాస్ట్ వస్తా. బొట్ట అందరికి పెట్టేసేయచ్చు. లేదు భార్గవ బ్రోకి ఇట్లా ఇట్లా నామం మైసూర్ పాక్ ఏంద్రా ఎవరో తినిచ్చారు ఆల్రెడీ ప్యాకింగ్ లా. అదే నువ్వు ఓపెన్ చేసినావు కానీ ప్యాకింగ్ ఎవడో తిన్నట్టు వచ్చింది. మేము వరలక్ష్మి వ్రతం నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మనకి ఈసారి రాఖీ ఉండే. ఆ వీక్ ఎంత బిజీగా ఉన్నామని అంటే మేము ఒక తర్వాత ఒకటి వెకేషన్లో కూడా బిజీగా ఉండే అనమాట. కానీ రాఖీ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కట్టిన రాఖీ మిస్ అయిపోయింది. ఎందుకు ఎక్కడ ఉందో ఆ వీడియో తెలియట్లేదు. తను ఆనంద్ వాళ్ళ వైఫ్ అనమాట. అక్క ఐ విల్ టై అని అంది. సరే కట్టరాను బంగారు అని చెప్పేసి ఆ అమ్మాయితో కట్టిపించే ప్రశుకి. అండ్ అక్కడ నుంచి మేము ఇంకా ట్రెక్కింగ్ సైడ్ స్టార్ట్ అయిపోయింది. చెప్పు. హాయ్ ఛానల్, వెల్కమ్ టు మై ఫ్రెండ్స్. पोड़ी पोड़ी ए पैसा में पोड़ी रिकॉर्ड आऊँ वॉइस 3 2 1 जंप. ఇది హ్యాఫ్రన్ ఫారెస్ట్ అనమాట. అలా నడుస్తూ కొంచెం ఒక 5 minutes to 10 minutes డ్రైవ్ ఉండే మేమున్నట్టుగా స్పాట్ నుంచి. అక్కడ నుంచి నడుస్తూ మంచిగా ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్గా. వీళ్ళిద్దరు కూడా మస్తు మంచిగా ఉన్నారు ఆ ఫ్రేమ్లో. అక్కడ నుంచి ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాం అనమాట. ఇవి చూసిన తర్వాత ఓకే అని అనుకున్నాము. కానీ ఇంక అట్లా నేచర్లో ఏ బ్యూటిఫుల్ పార్ట్ అయినా ఇది బాగుంది ఇది బాగాలేదు అని అనుకోకుండా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలంటే. ఒక చిన్న కుకీ, కొన్ని తెచ్చుకున్న బ్లూబెర్రీస్ అండ్ చిప్స్ తిన్నాం. అండ్ నా ఫ్రెండ్ రామ్య చీతోస్ కూడా ఇస్తుంది. ఇంత దూరం వచ్చినప్పుడు ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో కార్ పార్కింగ్కి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్ లాగా ఏదో ఉందంట, అది చూసుకోవాలి. అక్కడ నుంచి ఏం చేస్తామో తెలియదు, ఐడియా లేదు. బేసిక్లీ నో ప్లాన్. మనం ఇందాక ఇక్కడ ఉండే అక్కడ నుంచి ఇలా ఈ ట్రైల్ అంతా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ చూసేసాం ఆల్రెడీ. మళ్ళీ వీ కేమ్ బ్యాక్ ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర వచ్చేసి ఇక్కడికి వచ్చేసాం వెనక్కి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తాం. చాలా పక్కన ఈ నుంచి ఇంత దాకా వెళ్ళి ఈ వాటర్ ఫాల్స్ కూడా చూడాలి. నాకు ఉన్న చోట మనసు ఒక్క దగ్గర ఉండదు అని అనుకుంటాము. కానీ ఈ కుక్కగాడిని చూసినప్పుడు మా కుక్కగాడు గుర్తొచ్చాడు, డాలర్ గాడు. అక్కడ ఉన్నా సరే మనసు అంతా నాకు ఇండియాలోనే ఉంటుంది. అసలు ఈ అడవి చూస్తుంటే మా తాత పక్కన పొలం కన్నా ఎక్కువ ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకేంది అది ఇది అని చెప్పేసి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు ఇండియన్ మించింది ఏది లేదనిపిస్తుంది. అయితే ఇంత ఎడిట్ చేసి ఇంత బాగుంది అంత బాగుంది అని చెప్పేసి చూసుకుంటూ ఉంటాం. కానీ మన దగ్గర లేనివా, మన దగ్గర చూడనివా అని చెప్పేసి ఎప్పుడు మనసు వస్తూనే ఉంటుంది నాకు. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి కొంచెం సేపు డ్రైవ్ చేసుకొని మేము సెంటర్ సైడ్ వచ్చామన్నమాట. లంచ్కి ఇంకా అందరికి ఆకలేస్తుంటే సబ్వే తీసుకున్నాము. నా ఫేవరెట్స్ నాకు ఇప్పుడు ఫుడ్లో ఏదైనా ఫేవరెట్ ఉంది అని అంటే బర్గర్స్ అనమాట. మేము అక్కడ నుంచి ఈ రిజర్వాయర్ చూడడానికి వచ్చామన్నమాట. ఈ రిజర్వాయర్ పేరు నేను మర్చిపోయాను, కానీ ఇది మెయింటైన్ చేసేది మేము వర్క్ చేసే కంపెనీ అనమాట. హ్యాఫ్రన్ డఫ్డోయే అని చెప్పేసి వేల్స్లో పేరు దానికి. ఇంగ్లీష్ పేరు ఇంకొకటి ఉంది, అది చెప్పను అనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుద్దాము అని అనుకున్నాం. కానీ నిన్న మేమంతా అడవంతా నడిచేసరికి ఎవ్వరికీ ఓపిక లేదు. సో మీదికి ఎక్కాలా లేదా అని ఒక డిస్కషన్ జరుగుతున్న టైంలో భార్గవ్ వాళ్ళ దగ్గర డ్రోన్ ఉందని గుర్తొచ్చిందనమాట. నాకు ఇప్పటికి ఎంత గిల్టీగా అనిపిస్తుందో అసలు, ఎందుకు ఎగరేసాము అని చెప్పి. వీడికి హాయ్ చెప్పండి ఈలోపు, ఎంత క్యూట్గా ఉన్నాడో. ఓకే, బ్యాక్ టు ది స్టోరీ. ఏమైందని అంటే డ్రోన్ పైకి ఎగిరేద్దాము అని అనుకున్నప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ కొంచెం అటు ఇటు ఉంది, పర్లేదు అని అనుకున్నారు. సరే మీదికి ఎగిరేసినా సరే వెనక్కి వచ్చేస్తుంది అని అన్న కాన్ఫిడెన్స్తో మీదికి ఎగిరేస్తారు. కానీ ఎగిరింది అటే పోయింది. వాళ్ళు మౌంటెనిగ్రో వెళ్ళినప్పుడు బ్లూ కేవ్స్ అని చెప్పేసి
లేకపోతే ఇంకా అక్కడ వాళ్ళు చాలా ప్లేసెస్ తిరిగారనమాట ఇప్పటివరకు. ఆ ప్లేస్ ఫుటేజ్ అంతా దాంట్లోనే ఉందంట. మాకు ఎంత బాధ అనిపించిందో అసలు. అది మళ్ళీ రిట్రీవ్ మేము ఆ డ్యామ్ అయిపోయిన తర్వాత అక్కడిక్కడంతా తిరిగేసి ఇక్కడ కోఆప్ ఇదొక యూకేలో వన్ ఆఫ్ ద రీటైల్ చైన్ అనమాట. దీని లోపల బార్బెక్యూకి సంబంధించిన సామాన్ అంతా తీసుకోవడానికి ఇక్కడ కోల్ ఉంది. అండ్ లోపలికి వెళ్తే మన వాళ్ళు ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేశారు. మంచిగా ఉంటుంది స్టోర్, ఏం కావాలంటే దొరుకుతుంది. సో మేము ఇక్కడ సామాన్ అంతా తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి బార్బెక్యూ స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినాం అనమాట. ఇంకెక్కువ తిరగట్లేదు, చీకటి అయిపోతుంది త్వరగా అని చెప్పి. వాళ్ళు బిల్ కట్టుకుంటున్నారు, మనం చాక్లెట్ తీసుకొని తినేద్దాము. ఏం కావాలి? వేరే ఫ్లేవర్స్ ఉన్నాయా ఇంకా? ఉన్నాయి ఉన్నాయా? ఉన్నాయి. ఏమే సరే నువ్వు ఎవరికి లేదు సొంతం అని పెట్టుకుంటారు అని చెప్పేసి ఒక రీల్ వస్తుంది కదా, అట్లాంటి బాపతే మా తమ్ముడు కూడా అని ఉంటాడు. ఎవరికి వీడియో అని అంటున్నాడు. కడిదా నేర్పించు, ఏం చేయాలి చెప్పు. ఇట్లా ఎట్లా చేయాలి నువ్వు పెట్టుకున్నావు కదా, ఓకే, నీ దాంట్లో ఇట్లా వస్తాయి కదా. సో వి కేమ్ హియర్, మా సైట్ లో, మా క్యాంప్ సైట్ కి వచ్చిన దగ్గర పక్కన హానెస్ట్ షాప్ అని కూడా ఉంది. అది ఇక్కడ ఫ్రీజర్ అండ్ ఫ్రీజ్ పెట్టారు. అండ్ వీ హ్యావ్ హానెస్టీ షాప్ అంటారు. ఇందులో మనం మన ఇష్టం, వీ కెన్ పుట్ సమ్ మనీ అండ్ వీ కెన్ టేక్ ఎనీథింగ్. అక్కడ ఉన్న ఏ సామాన్లకైనా సరే మనం అక్కడ క్యాష్ బాక్స్ ఉంది, ఆ క్యాష్ బాక్స్ లో క్యాష్ వేసి మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓనర్ లేరు దీనికి. అండ్ దీస్ ఆల్ ఆడుకోవడానికి కూడా ఇక్కడ అంతా సామాన్ ఉంది. మీరు ఇది ఆడాలంటే కూడా ఆడొచ్చు. మీరు ఎప్పుడైనా ఆడిరా? మీరు ఎవరైనా అటు నుంచి ఆడిపోయాను? దేర్ ఇస్ నో బాల్. నువ్వు నేను అటు వెళ్తాను. ఇక్కడ ఉన్నది ఇటు రానేయకూడదు, ఇక్కడ ఉన్నది ఇటు రానేయకూడదు. బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ చాక్లెట్స్ అన్నింటికి దుమ్ము పట్టిపోయినాయి, కానీ కొనాలంటే ఇక్కడ వీళ్ళంతా ఛార్జింగ్ పెట్టేశారు మన వాళ్ళు. ఈ క్యాష్ బాక్స్లో చేంజ్ చేశారు చూడండి. అట్లా బీర్లు కొన్నారు ఫ్రెండ్స్, 3 పడిపోయినాయి. కింద పడ్డది కృష్ణ, కింద పడిందంతా పడిపోకుండా తాగుతున్న ప్రశాంత్. తాగు. అది బీర్ ఇట్లా కూడా తాగుతారని ఇవాళనే తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఎక్కడ నాన్న? అదే పడుకుంటే పడుకుందండి అని చెప్పేసి చెప్తున్నాడు ఆ అబ్బాయి. నేను 10 minutes పడుకొని లేస్తా అని చెప్పేసి చెప్పాను కదా. కృష్ణ గురించి తెలిసిన వాళ్ళు, కృష్ణవేణి గురించి తెలిసిన వాళ్ళు 10 నిమిషాలు అంటే 4 గంటలని మీకు ఈజీగా అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. నేను పడుకొని లేచేసరికి పనులన్నీ జరుగుతున్న సౌండ్ బయట నుంచి వినిపిస్తుంది అనమాట. అమ్మాయిలందరం మేము రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఈ రూమ్లో ఉండే. బయటకు వెళ్ళి చూస్తే సీన్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూడండి. బాగా ఉప్పేసిన చికెన్లను, చికెన్ ఉప్పేసిన నాకు తెలిసి ఉప్పు ఎక్కువ కాదు, కొద్దిగా తక్కువ. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నాకు కొంచెం అభ్యుదయ భావాలు ఎక్కువ అని, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అని చెప్పేసి ఊరికే అంటూ ఉంటాను కదా. కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో నేను ఎప్పుడు అట్లా బిహేవ్ చేయను. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది అని చెప్పేసి. కానీ నేను పడుకుని అప్పుడప్పుడే మెలకు వస్తున్న టైంలో నాకు భార్గవ్ది వాయిస్ వినిపించింది. ఏంటనంటే వాళ్ళు పడుకొని ఇలా రోజు పనులు చేసుకుంటారు, అలసిపోయారు కదా, మనం పనులు చేద్దామని చెప్పేసి. అండ్ ఒకరేమో ఉప్పేస్తున్నారు, ఒకరేమో ఇట్లా మసాలా చేద్దాం అది చేద్దామని అంటున్నారు, ఇంకొకరేమో నేను ఇది చేస్తానులే అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇంకొకరేమో అక్కడ టెంట్ చేసుకుంటున్నారు, అమ్మాయిలు ఆడ కూర్చున్నారు. ఐ వాజ్ హ్యాపీ పప్పీ ఇన్సైడ్ మై హెడ్ అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. ఇట్లా ఉండాలి, మంచి సర్కిల్లో ఉన్నానులే నేను అమ్మయ్య అనుకొని అది పనులన్నీ ఇంకా నేను కూడా స్టార్ట్ చేద్దాం, హెల్ప్ చేద్దాం అని చెప్పి వాళ్ళు కాలుస్తుంటే నేను ఇంకా ఇవి సర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. మేము స్వీట్ కార్న్ తిన్నాము, తర్వాత పైనాపిల్ గ్రిల్ చేసుకున్నాము, తర్వాత చికెన్ ముక్కలు గ్రిల్ చేసుకున్నాము. మా దీపగాడు వెజిటేరియన్ అనమాట, సో దానికి హలీమి చీజ్ తీసుకొని వచ్చి ఇచ్చేసాము. అండ్ అంతా తిన్న తర్వాత నైట్ భార్గవ్ వాళ్ళేమో మెయిన్ కర్రీ వండేశారు, చికెన్ కర్రీ. జింజర్ గార్లిక్ పేస్ట్ లేదని చెప్పి ఇట్లా వాడారు. అసలు నాకైతే వాళ్ళ తెలివికి ఉన్న రీసోర్సెస్ నేను చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు అసలు. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను బగారా రైస్ చేసిన.
బార్బిక్యూ కూడా అందరూ టర్న్స్ తీసుకొని ఒకరి తర్వాత ఒకరిని ఏం చేస్తా అంటే నేను చేస్తా అని చెప్పి అబ్బాయిలు హెల్ప్ చేస్తూ బాగా చేశారు. మేము చాలా రిలాక్స్డ్గా ఉండే అండ్ ఫైర్ వేసుకొని అప్పటికి ఇంకా త్వరగా చీకటి అయిపోతుంది వేల్స్లో. మేము మొన్న వెళ్ళాం కాబట్టి సీజన్ చేంజ్ అనమాట. ఇంకా అందరం తింటూ కబుర్లు చెప్పుకొని ఆ దయ్యం స్టోరీస్ మళ్ళీ చెప్పుకొని ఇంకా ఆపేసాం అక్కడికి. ఇది రమ్య, ఆనంద్ వాళ్ళ వైఫ్. ఆనంద్ అంటే పొడుగ్గా ఉన్న అబ్బాయి అని చెప్పాను కదా, ఇక్కడ మా చిన్న తమ్ముళ్ళలానే సేమ్ టు సేమ్ కనిపిస్తాడు. వాళ్ళ వైఫ్ ఇది. మొన్నే పెళ్లి చేసుకొని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంకా తినేసి నువ్వు అన్నీ క్లీన్ చేయడానికి రమ్య ఇంకా ఆనంద్ హెల్ప్ చేశారు మాకు. అందరం కలిపి అన్ని పనులు చేసుకున్నాం ఇవాళ అయితే. హలో అందరికీ. నైట్ నాకు నిద్ర పట్టట్లేదు. స్కై రికార్డ్ చేద్దామని చెప్పేసి ఊరికే ఇలా చూస్తున్నాను. చుక్కలు నా ఫోన్లో రావట్లేదు. నేను కొత్త ఫోన్ తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ది స్టార్ ఆఫ్ ద నైట్. ఎంత అద్భుతంగా ఉన్నాడు. సమ్మా లైట్ తగ్గించేస్తాను చూడండి. హీ ఈజ్ సో బ్యూటిఫుల్. అర్ధరాత్రి నా ఫ్రెండ్ బాత్రూమ్కి వెళ్తామంటే ఇటు వచ్చాము. నైట్ 2:30 అవుతుంది. ఎవ్వరు లేరు క్యాంప్ సైట్లో. మేమున్నాము, మాతో పాటు ఇంకొకరు ఉన్నారు. స్టార్స్ వస్తున్నాయి చూడండి. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావే విరహాల జోడి నీవే. బ్రైట్నెస్ తగ్గిస్తేనే చందమామ అంత మంచిగా కనిపిస్తుంది. మేఘాలు కదులుతున్నాయి, కనిపిస్తున్నాయా మీకు? నాకు నేచర్ అంటే ఎంత ఇష్టమో అసలు. కొన్నిసార్లు లైఫ్లో మనం తీసుకున్న డెసిషన్స్ కరెక్టా రాంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా తిరుగుతూ ఉంటే నాకు ఒక లాగా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఫైన్, లైఫ్లో ఒక బ్యాలెన్స్ ఉంది. వర్క్కి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇండియాలో అయితే ఒకప్పుడు మండే వచ్చిందంటే మళ్ళీ సాటర్డే నైట్ నుంచే నా మూడ్ అంతా ఖరాబ్ అయిపోయి ఉండేది. మండే వర్క్కి వెళ్ళాలని. నేను బర్త్డే ముందు రోజు తీసుకున్న లీవ్ మళ్ళీ మండే రోజు వర్క్ ఉందని వేరే వాళ్ళు ఎవరో ఆలోచిస్తుంటే కూడా నేను ఆలోచించట్లేదు. సో కొన్నిసార్లు మీకు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు నా లైఫ్ బాగుంటుంది అని గట్టిగా ఒక గట్ ఫీలింగ్ లాగా వస్తే అది తీసుకోకుండా మానకండి. గో ఫర్ ఇట్. లైఫ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ ఫర్ ద రిగ్రెట్. వ్లాగ్ అంతా చూసినందుకు నాతో ఇలా ఎవరైనా ఉన్నారు. అందరు ఏమనుకుంటారంటే ఫోన్లో ఏం మాట్లాడుతున్నావే పిచ్చిదానిలాగా అని అనుకుంటారు. బట్ నాకు ఎంతమంది మెసేజ్ చేస్తారు తెలుసా నా ఫ్రెండ్స్ అందరూ. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ 1 or 2 people నాకు మాట్లాడుతున్నట్టే ఉంది. అండ్ ద హోల్ పర్పస్ ఆఫ్ మీ పుట్టింగ్ దిస్ ఛానల్ కంటెంట్ అంతా ఎందుకంటే నాకు ఒక్కదాన్ని ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా నాతో ఉంటే బాగుండు అని అనుకున్నందుకు. యూకేలో ఉన్న ఎన్ఆర్ఐస్కి అర్థమవుతుంది నా బాధ. వాళ్ళు రిప్లై పెట్టి కృష్ణ అవును ఇది కరెక్టే, నువ్వు బాగా చెప్పావు ఈ మధ్య బాగానే పెడుతున్నావు అన్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. మీరు మెసేజ్ చేయడం ఆపకండి. ఒకరైనా ఇద్దరైనా. ఐ ఫీల్ సో నైస్. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇచ్చే సజెషన్స్ అయినా సరే, మీరు నన్ను ఒక్కరైనా ఎంకరేజ్ చేస్తే వై ఆమ్ ఐ డూయింగ్ దిస్ అని అనిపించిన ప్రతిసారి ఎవరో ఒకరు మెసేజ్ చేస్తారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లవ్లీస్. ఐ లవ్ యూ ఆల్. బాయ్.